మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ డే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? కేవలం 10 రోజుల్లో 15 కోట్లు. 50 కోట్ల వరకు ప్లాన్ చేస్తే అందులో 15 కోట్లే ఖర్చు చేశాడని తేలింది. అంటే రోజుకి ఆల్మోస్ట్ 1.5 కోటి ఖర్చయినట్టు. అంతా తన కొత్త మూవీ డ్రాగన్ కోసమే. జోర్దాన్ స్కెడ్యూల్ మొత్తంగా ఆయన ఖర్చు 15 కోట్లు. అది కూడా 10 రోజుల్లో. అలా లెక్కేస్తేనే రోజుకి 1,50,00,000 అని తేలింది. 10 రోజుల్లో 15 కోట్లంటే చిన్న విషయం కాదు. అసలు జోర్దాన్లో డ్రాగన్ టీం ఏం తెరకెక్కించింది? ఎందుకు రోజుకి 1.5 కోటి ఖర్చు పెట్టింది? అంతగా ఏం తీశారు? ఇంకెందుకు 35 కోట్లు మిగిలింది? అసలేం తీయాలనుకున్నారు? నిర్మాత నవీన్ ఎర్నేని మాటలు ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాను అంతగా కుదిపేస్తున్నాయి? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ మూవీ జోర్డాన్ ట్రిప్ నిజంగా షాక్కి గురిచేస్తుంది. ఆ మధ్య పవన్ ఒక్కరోజుకి 2 కోట్లు తీసుకుంటా అంటే షాక్ అయ్యారు. బ్రో మూవీలో గెస్ట్ రోల్కి అలా ఖర్చయిందంటారు. విచిత్రం ఏంటంటే కాల్ షీట్లతో సంబంధం లేకుండా కేవలం డ్రాగన్ మూవీ ఒక్కరోజు షూటింగ్కి 1.5 కోటి ఖర్చయిందన్నమాట. టాలీవుడ్ని షేక్ చేస్తోంది ఇప్పుడు. 1.5 కోటి పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. ఒక్కరోజు షూటింగ్కి అంత అమౌంట్ అయిందంటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే స్టార్ల రెమ్యునరేషన్లు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కాకుండానే 1.5 కోటి పెట్టి ఏం ఖర్చు చేస్తారు? ఎంత పెద్ద ఈవెంట్ చేసినా టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ పక్కన పెడితే అంత ఖర్చు కాదు. అందుకే జోర్డాన్లో డ్రాగన్ మూవీ టీం 10 రోజుల్లో 15 కోట్లు. అది కూడా కేవలం మేకింగ్కే ఖర్చు పెట్టిందని ప్రొడ్యూసర్ బాంబ్ పిలిచాడు. హీరో, టెక్నీషియన్స్ ఇలా వీళ్ల రెమ్యునరేషన్ కలిపితే ఆ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కానీ వాటన్నింటినీ తీసేసి కేవలం అక్కడ రోజుకి 1.5 కోటి ఖర్చు పెట్టారంటమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జోర్డాన్లో హై ఇంటెన్స్ ఫైట్ సీన్లు తీసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ బ్యాచ్కు కూడా దొరకని కొన్ని ఎక్స్క్లూజివ్ లొకేషన్స్ కోసం అక్కడ భారీ యాక్షన్ పార్ట్ ఫైట్ సీన్స్ కోసమే అంతగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఎడారుల్లో చేజింగ్ సీన్స్ కోసం భారీ ఎత్తున రియల్ ట్రక్స్ని వాడారని తెలుస్తుంది. ఇంతవరకు ఎడారుల్లో అంతా కార్లు, జీబులతో షూట్ చేశారు. హాలీవుడ్ మూవీలో కూడా ఎవరు ఎడారుల్లో భారీ ట్రక్కులు వాడింది లేదు. కానీ జోర్డాన్లో డ్రాగన్ టీం భారీ ట్రక్కులతో షూట్ చేశారని తెలుస్తుంది. నిర్మాత నవీన్ ఎర్నేని చెప్పిన దాన్ని బట్టి చూస్తే గ్రాఫిక్స్ లేకుండానే రోజుకి 1.5 కోటి ఖర్చు చేస్తే ఆ సీన్స్కి డిఐ గ్రాఫిక్స్ సపోర్ట్కి ఇంకెన్ని కోట్లు ఖర్చు అవుతుంది? నిజానికి 50 కోట్లు ఖర్చు అయ్యేంత భారీ సీన్లు ప్లాన్ చేసిన 10 రోజులే షూటింగ్ చేయడంతో 15 కోట్లే ఖర్చు అయిందట. మిగతా 35 కోట్లతో పెండింగ్ యాక్షన్ సీక్వెన్స్ని మరో షెడ్యూల్లో ప్లాన్ చేయబోతున్నారు. సో జోర్డాన్లో రోజుకు 2-3 ట్రక్కులను పేల్చితే తప్ప ఇంత ఖర్చు అయి ఉండదు. మరి రియలిస్టిక్గా తీయాలనే ప్లాన్లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ని కాస్ట్లీ సీన్గా మార్చేస్తోంది ఫిలిం టీం.